వారం మన దేశవ్యాప్తంగా థియేటర్లలో దాదాపు 50 సినిమాలు సందడి చేయనున్నాయి. వచ్చే వారం వార్ 2, కూలీ వంటి భారీ చిత్రాలు రానుండడం, ఆపై వినాయక చవితి, దసరా సీజన్ స్టార్ట్ కాబోతుండటంతో పెద్ద సినిమాలు రిలీజ్కు రెడీ అవుతున్నాయి. ఈ నేపథ్యంలో ఖాళీ స్లాట్ దొరకడంతో చాలా చిన్న చిత్రాలు థియేటర్ల బాట పట్టాయి. వాటిలో హిందీ, తమిళం నుంచి 9 చిత్రాలు, తెలుగులో 8, కన్నడలో 7, ఇంగ్లీష్లో 6, మలయాళంలో 3, మరాఠీలో 2, భోజ్పురిలో 2, గుజరాతీలో 3 సినిమాలు థియేటర్లలో ఈ శుక్రవారం తమ అదృష్టాన్ని పరీక్షించుకోనున్నాయి. అయితే ఈ శుక్రవారం థియేటర్లలో ఫస్ట్ టైం హాలీవుడ్ నుంచి 6 సినిమాలు విడుదలవుతుండగా అందులో 5 హర్రర్ మూవీస్ కావడం విశేషం. వీటితో పాటు తెలుగులో అనువాదమై వస్తోన్న కన్నడ చిత్రం సూ ఫ్రమ్ సో, కమిడియన్ ప్రవీణ్ నటించిన బకాసుర రెస్టారెంట్, బ్లాక్ నైట్ చిత్రాలు సైతం హర్రర్ సినిమాలే కావడం గమనార్హం. ఇలా మొత్తంగా ఈ ఆగస్టు 8న విడుదల కానున్న సినిమాల్లో అధిక శాతం భయపెట్టే చిత్రాలే విడుదలవడం యాదృచ్ఛికమా లేక ఆ దెయ్యాలే ఏమైనా ఆవహించి ఈ డేట్ ఫిక్స్ చేశాయా ఏంటనే అనుమానాలు రాకమానదు. శుక్రవారం విడుదలవుతున్న హారర్ మూవీస్ మొత్తం 8. వాటిలో టుగెదర్, వెపన్స్, ద హోమ్, సారీ బేబీ, హోలీ గోస్ట్ ఇంగ్లీష్ సినిమాలు కాగా, బకాసుర రెస్టారెంట్, సూ ఫ్రమ్ సో, బ్లాక్ నైట్ తెలుగులో అదరకొట్టే చిత్రాలు. మరి వీటిలో ఏ సినిమా ఎక్కువ భయపెట్టి జనాన్ని ఆకట్టుకుంటుందో చూడాలి.